అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాపించటం అంటే కమాండ్, విడుదల చేయటం. అంటే యేసు ప్రభువును గురించిన మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ తెస్సలోనిక సంఘానికి మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో అక్కడ వెళ్ళినప్పుడు ఏథెన్సు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏథెన్సు ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల యొక్క వాతావరణం చూసినప్పుడు బహు విగ్రహారాధనతో ఆ స్థలంలో ఉంటున్నప్పుడు ఆ ప్రాంతంలో చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ పరితాపముతో తను ఆ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేశాడు. అంటే చూడండి, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు తాగి ఎవరన్నా రోడ్డు మీద పడిపోయాడుకోండి, కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారంటే ఆడి కర్మ, లేదంటే నాకెందుకులే అన్నట్టుగా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక దేవుని యొక్క బిడ్డగా దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తిలో చూసినప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నా, ఎవరైనా తాగి పడిపోతున్నా, ఇళ్ళ పక్కన తాగి కొట్టేసుకుంటున్నా మనసులో ఏముంటుంది తెలుసా? బాధ వేస్తూ ఉంటుంది. అయ్యో, ఈ కుటుంబం ఎప్పుడు విడిపించబడుతుందా? ఈ కుటుంబము ఎప్పుడు రక్షణలో నడిపించబడుతుందా? ఈ కుటుంబానికి సమాధానకర్త అయిన దేవుడు ఎప్పుడు ఈ కుటుంబాన్ని దొరుకుతాడా అంటూ పరిశుద్ధాత్మ అనుభవం చెందిన వ్యక్తిలో ఆ యొక్క ఆత్మ పరితాపం అనేది ఉంటూ ఉంటుంది. నిజమే. ఎందుకంటే లోకంలో సామాన్యంగా మనుషులు ఎవరు పట్టించుకోరు. కొన్నిసార్లు యాక్సిడెంట్ల గురించిన వార్త మనం విన్నప్పుడు అయ్యో అని కొంచెంసేపు బాధపడతాం, తర్వాత మళ్ళీ మామూలే వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, అలాగో కొన్నిసార్లు మనం ఏదైనా ఒక సంఘటన వింటున్నప్పుడు దాని విషయంలో మనం తీవ్రంగా మనం కలత చెందుతూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క ఏథెన్సు ప్రజలు, ఎందుకంటే ఈ ఏథెన్సు ప్రాంతం అనేది కూడా అది దక్షిణ యూరోప్ అనే ప్రాంతంలో, అది మనకు గ్రీస్ అనే ప్రాంతానికి రాజధానిగా ఉంది. ఆ ఏథెన్సు పట్టణాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ దాని యొక్క పేరు ఎథీనా. అంటే దాని అర్థం ఏంటంటే సమాధానము. ఏంటంటే సమాధానము. చూడండి, ఎందుకంటే ఒకప్పుడు సమాధానం లేని ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రాంతంలోనికి ఏం దొరికిందంటే సమాధానము. సమాధానం అనేది ఎలా దొరుకుద్ది అంటే సమాధానకర్త అయిన దేవుడు తన సేవకులను ప్రేరేపించి ఆ ప్రాంతంలో ఉన్న అలజడితో ఉంటున్నప్పుడు, గలిబిలితో ఉంటున్నప్పుడు, నెమ్మది లేక ఏ భక్తి చేస్తున్నారో ఎరుగరుగా వాళ్ళు అతి దేవతా భక్తి కలిగి ఉన్నారు, కానీ ఏ దేవుని ఆరాధించాలో సరైన తెలియని ప్రజలకు సమాధానకర్తను పరిచయం చేశాడు పౌలు గారు. నిజమేనండి. ఎందుకంటే ఈ ప్రాంతము చాలా పురాతనమైన ప్రాంతమే. ఇంచుమించు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ప్రాంతం అది. ఈ ఏథెన్సు అనే పట్టణము ఇంచుమించు 3,000 నుంచి 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం. నిజమే. చూడండి, అలాంటి ప్రాంతంలో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పౌలు గారు వెళ్ళారు. నిజమే. మరి మన దేశంలో కూడా సువార్తను పరిచయం చేసింది ఎప్పుడో తెలుసా? యేసుప్రభు శిష్యుడైన తోమా గారు క్రీస్తు శకం 53వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చారు. మన భారతదేశానికి యేసుప్రభు చనిపోయింది సుమారు 20 సంవత్సరాల తర్వాత మన దేశానికి తోమా గారి ద్వారా సువార్త అనేది మనకు వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో కొన్నిసార్లు మన దేశం కూడా ఉంది. ఇదేదో కొంతమంది తెలియక అమెరికా నుంచి వచ్చిన మతం అనుకుంటారు. లేదు. యేసుప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు తోమా గారు మన ప్రాంతానికి వచ్చారు. మరి మన ప్రాంతంలోకి వచ్చి ఆ కాలంలోనే మన ప్రాంతం అంతా సువార్త ప్రకటించబడింది. నిజమే. ఆ కాలంలో గ్యాండాఫారస్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారు మరి
మన యొక్క భారతదేశంలో మరి ఈ యొక్క ప్రాంతాల్లో మంచి ఆర్కిటెక్చర్ మనకు కావాలని చెప్పేసి ఆయన దగ్గరికి యెరూషలేము అనే ప్రాంతానికి రాయబారిగా అబాసిస్ అనే వ్యక్తిని పంపించారు. ఎప్పుడైతే అబాసిస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్కిటెక్చర్గా అంటే చక్కగా కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా, ఎందుకంటే సామాన్యంగా యూదులకు ఉన్న జ్ఞానము ఇప్పటికీ వాళ్ళకి మించిన జ్ఞానం ఎక్కడ కనపడదు. అలాంటి జ్ఞానముతో ఉన్న ఆ ప్రజల మధ్యకు మరి గ్యాండాఫారస్ అనే రాజు ఏం చేశాడంటే భారతదేశంలో మంచి కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కావాలని చెప్పేసి రాయబారిగా మరి అబాసిస్ని పంపించినప్పుడు అక్కడ మన భారతదేశానికి ఈ యొక్క కన్స్ట్రక్షన్ పని మీద వచ్చారు తోమా గారు. అలాగూ మన భారతదేశానికి కూడా తోమా గారి ద్వారా క్రీస్తుని పరిచయము చేయటం జరిగింది. ఎప్పుడు చూడండి, ఎందుకంటే క్రీస్తు శకము 53లో, ఇప్పుడు ఏ సంవత్సరం 2025 సంవత్సరం. కాబట్టి అన్ని సంవత్సరాల నుంచి సువార్త ప్రకటన మన దేశంలో జరుగుతున్నా ఇంకా యేసు ప్రభువు గురించి తెలవని వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, కొంతసార్లు యేసు ప్రభువు అనేది మన దేవుడు కాదండి, ఆయన ఎప్పుడో యూదుల వారికి దేవుడే అన్నట్టుగా, ఇజ్రాయేల్ దేవుడే అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు మరణించాడు, నన్ను విడిపించడానికి, నన్ను మరణము నుండి జీవములను దాటించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయనే నా రక్షణకర్త అని ఈ రోజున ఎంతమందికి తెలుస్తుంది? ఈ రోజున ఇంకా ఆయన గురించి తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవునండి, యేసు ప్రభు నిజమైన రక్షకుడు కొని తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ రోజుకి ఎంతో సువార్త ప్రకటించబడుతున్నా ఎన్నో ఆటంకాలు. ఆ కాలంలో వాళ్ళు అనుకునేవాళ్ళు నిజంగా ఏదో మరి తోమగారు వచ్చిన సందర్భంలో అక్కడ అనేక మంది త్వరగా నమ్మేవాళ్ళు కాదు. ఈయన ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతూ ఉండేవి, చనిపోయిన వాళ్ళు ఎగుస్తూ ఉన్నారు, ఇలాగ అనేక ఆశ్చర్యకారాలు జరుగుతూ ఉండేది. అంత మాత్రమే కాదు, ఒక రోజున పురోహితులు కొలంలోకి వెళ్ళి వాళ్ళు ఇవన్నీ రకరకాల పూజలు చేసుకుని నీళ్ళలో ఎలా వదులుతూ ఉంటాను. ఈయనకు ఒక థాట్ వచ్చింది, నేను నిజమైన దేవుని గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను, మీరు గనక ఒకవేళ ఆ నీళ్లు అలా పైకి జిమ్మినప్పుడు ఆ నీళ్లు కింద పడకుండా ఉంటే నమ్ముతారా అన్నాడు. అదేంటి, భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నీళ్ళు అనేది పైకి వేసినప్పుడు డెఫినెట్గా ఎక్కడికి వచ్చేస్తాయి, మళ్ళా నీళ్ళలో పడిపోతాయి. కాబట్టి ఒకవేళ అలా గనక ఆగితే నువ్వు ప్రకటించే యేసు ప్రభుని మేము విశ్వసిస్తామని చెప్పేసి వాళ్ళలో విశ్వాసం వచ్చింది. ఆయన జస్ట్ చిన్న ప్రార్థన చేసి ఆ నీళ్ళని అలాగ పైకి వదిలితే అవన్నీ అలాగే చక్కగా మెరుస్తూ అలాగే ఆ గాలి ఆగిపోయినాయి. మీరు కావాలంటే ఇలా టచ్ చేస్తూ ఉండే మీ చేతులకు కూడా టచ్ అవుతుంది నీళ్ళు. ఆ నీళ్లు మీరు కబుక్కునేది మాయ మంత్రం కాదు, చూసుకోండి అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు కళ్ళారా చూశారు. వాళ్ళు ఆశ్చర్యకరుడు నిజంగా పరిచయం చేసినప్పుడు వాళ్ళు అనేక మంది రాజులు సహితము, అలాగే రాజుగారి యొక్క సహోదరుడు కూడా చనిపోయినప్పుడు కూడా ఈయన తోమగారిని పిలిపించి ప్రార్థన చేయించుకుంటే చనిపోయిన వాళ్ళ సహోదరుడు లేచినప్పుడు ఆ కుటుంబం అంతా విశ్వసించి ఆ కాలంలో నెబుకద్నెజరు ప్రకటించేసావా, ఇలాంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు లోకంలో వేరొక దేవుడు లేడని చెప్పి విశ్వాసంతో అనేక మంది ఆ కాలంలో విశ్వసించారు. నిజమే, ఆ కాలంలో అనేక మంది విశ్వసించడం వల్ల మరి కేరళ చుట్టుపక్కల ప్రాంతాల్లో తోమగారు అనేక మందిరాలు కట్టించడం ఏంటి, ఆరాధన చేయటం ఏంటి అంటే వాళ్ళు కొన్ని అనుకుంటున్నారు ఏథెన్స్ పట్టణం లాగానే మన దేశంలో కూడా పురాతనమైన అతిదేవతా భక్తి గలైన ప్రాంతమే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగనట్టుగా వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి నిజదేవుణ్ణి పరిచయం చేశాడు. నిజమే, కొన్నిసార్లు పరిచయం చేసేటప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలను బట్టి వాళ్ళు విశ్వసించాలా, అంతే తప్ప ఈ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. చూద్దాం ఒక్కసారి 23వ వచనం చూద్దాం. అక్కడ నేను సంచరించుచు నీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు దానిని నేను మీకు ప్రచురణ పరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. చూడండి, ఆయన మీరు అనుకున్నట్టుగా ఆయన ఏదో మనం కట్టిన దేవాలయాల్లోనే ఉంటాడు అనుకోబాకండి. నిజమేనండి, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను అన్నాడు ఆయన. అలాగే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామను ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటాను సెలవిచ్చింది దేవుడు. నీ దేహమే దేవుని ఆలయము. అవునండి, నీ దేహము దేవుని ఆలయము, మీతో ఉంటానని, మీలో ఉంటానన్నాడు ఆయన. ఇంకా అన్నాడు మీలో ఉన్నవాడంట లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు
అంటే చూడండి, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేవుడు వారిలో ఉండి ఆయన యొక్క గొప్ప కార్యాలు నీ ద్వారా నా ద్వారా పరిచయం చేయాలని. ఒకప్పుడు ఎలాంటి వ్యక్తి అండి పౌలు? ఒకప్పుడు అనేక మందిని చిత్రహింసలు పెట్టిన వ్యక్తి. ప్రార్థనకు వెళుతున్న వారిని రకరకాలుగా ఈడ్చికెళ్ళిపోయి వాళ్ళని ఖైదులో వేసి అనేక రకాల చిత్రహింసలు పెట్టిన వ్యక్తి. దేవుని కొరకు నిలబడుతూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని యొక్క గొప్ప కార్యాలు చేస్తూ, మరి ఆయన అనేక స్థలాల్లోకి వెళ్ళి దేవుని యొక్క గొప్ప పరిచయం చేస్తున్న సమయంలో ఒక రోజున ఒక దురాత్మ పట్టిన ఒక పూతోనండి దయ్యం అంటుంది, వీళ్ళు సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురం చేయించున్నారని కేకలు వేసి చెబుతుంది. ఏమంటుందండి? వీళ్ళు సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క దాసులు. పౌలు శీలల గురించి దయ్యాలు సాక్ష్యాలు చెప్తున్నాయి. సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురము చేస్తున్నారు. కేకలు వేస్తూ దురాత్మలు చెప్తా ఉన్నప్పుడు ఆయన దాన్ని గద్దించినప్పుడు ఆమెలో నుండి ఆ దయ్యం అనేది వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆమెలో నుండి ఆ దయ్యం వెళ్ళిపోయిందో అక్కడ జరిగింది ఏంటంటే, సోది చెప్పే ఆమెలో నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోయినప్పుడు ఆమె మామూలు స్త్రీగా అయిపోయింది. ఇక ఆమె సోది చెప్పడం తెలియట్లా, మామూలుగానే మాట్లాడుతుంది. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అనుకుంటాను తప్ప వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, పౌలు శీలలో ఆ దురాత్మను గద్దించినప్పుడు ఆ దురాత్మ అనేది ఎప్పుడైతే వాళ్ళ నుంచి వెళ్ళిపోయిందో వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఇంకా లాభం పోయినట్టే, జనాలు అనేక మందిని సోది చెప్పించి ఈ అమ్మాయి దురాత్మ ద్వారా మేము రకరకాలుగా డబ్బులు సంపాదించుకుంటుంటే ఇప్పుడు ఆ దయ్యాన్ని ఈయన ఏం చేశాడు, ఈయన దాన్ని ఎక్కడో బంధించేశాడు, ఇప్పుడు అది రమ్మన్న రావట్లేదు ఇది. ఇక ఆ కోపము అక్కసతోటి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యుద్ధకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. చూసారా? అంటే వారి లాభసాధం ఎప్పుడైతే పోయిందనుకున్నారో వాళ్ళు గ్రామ చావిడిలో తీసుకెళ్ళి ఈడ్చుకు వెళ్ళిపోయి న్యాయాధిపతుల దగ్గర తీసుకొచ్చి, ఈ మనుషులు మనం అంగీకరించని చేయుటకును కూడా ఆచారాలు చేస్తున్నారు, మన పట్టణాన్ని గలిబిలి చేసేస్తున్నారు. అలాగే వాళ్ళు దొమ్మిగా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే బెత్తములతో కొట్టాలని వాళ్ళకి ఆజ్ఞాపించారు. వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకులు కూడా అప్పగించారు. మా ప్రాంతం అంతా గలిబిలి చేసేస్తున్నారు వచ్చి. సామాన్యంగా జనాలకి అనుకునేది ఏంటంటే, సువార్త ప్రకటిస్తున్నది ఎప్పుడు కుటుంబాల్లో జరిగేది ఏంటంటే, ఒక త్రాగుబోతు మారతాడు, ఒక వ్యభిచారి మారతాడు. అలాగే ఇదివరకు ఎప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తి, ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని దేవుడు దర్శించినప్పుడు ఆ కుటుంబంలో వచ్చే మార్పు ఏంటంటే, ఆ నూతన హృదయము నూతన స్వభావం అతనిలోకి వచ్చినప్పుడు ఇదివరకులాగా నోరు ఇష్టానుసారంగా వాగడం, ఇదివరకులాగానే ఆ నోరు తెరిస్తే బూతులు అనేది రావు, అబద్ధాలు అనేది రావు. అంటే రక్షణ పొందిన వ్యక్తిలో వచ్చే మార్పు ఇది. మరి అనేక మంది కూడా నశించిపోతున్న వారికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించి సువార్త ప్రకటించేది ఎందుకంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ కూడా అంతటా కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుతున్నాడు. మరి ఆజ్ఞాతి క్రమం ఏమవుతుంది చెప్పండి? పాపము, సంగతి తెలుసు. మరి ఎందుకు అనేక కుటుంబాల్లో కూడా ఇంకా రక్షణ పొందుకోకుండా వెళ్ళిపోతున్నారు అంటే, మనుషులు ఏమనుకున్నదంటే పొందుదాం కానీ నాకు ఇంకా టైం ఉంది, ఈ లోకంలో ఇంకా నాకు కొంచెం మానుకోవాల్సిన కొన్ని అలవాట్లు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడే కొంచెం మానుకోలేను. ఈ వయసులో, ఏ వయసు మరి చిన్న ఈ వయసులో ఉండాల్సిన కొంచెం ఉంటాయి కదా, ఏదైనా కొన్నిసార్లు మనం మళ్ళా పడిపోతే పడతం లెగుతాం ఎందుకులో ఏకంగా దేవుళ్ళు గట్టిగా స్టాండర్డ్గా ఉందాం అనుకుని మనుషుల యొక్క ఆలోచనలు. అంటే మనుషుల యొక్క ఆలోచనలు వేరుగా. కానీ యాకోబు భక్తులు ఏం చెప్తున్నాడు, రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలీదు, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకనే ఈ నేడే రక్షణ, నేడే అనుకూల సమయం.
ఇక్కడ చాలా దెబ్బలు కొట్టి వాళ్ళ చెరసాల్లో వేసి బొండ వేసి బిగించిన తర్వాత వాళ్ళు నిజంగా హృదయమంతుడితో దేవుని స్తుతించారు. 5వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అందరి బంధకాలు కూడా ఏమైపోయినట్టండి? చూడండి, ప్రార్థన చేసింది ఎవరో, స్తుతించింది ఎవరో? పౌలు శీలలు. అంటే చూడండి, ఆ ప్రభావము ఎక్కడి వరకైతే ఉందో, అంటే చూడండి, యెహోవా స్వరము బలమైంది, యెహోవా స్వరము ప్రభావం కలిది అంటారే, అలాగే ఆ శబ్దం అనేది ఎక్కడి వరకైతే వినిపించబడుతుందో ఆ ఖైదీలందరి యొక్క బంధకాలు ఏమైపోయినాయండి? ఊడిపోయినాయి అంటండి. అంటే చూడండి, ఎప్పుడైతే వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారో, దేవుని ఆరాధిస్తున్నారో, అందుకని దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో, దేవుని ఆరాధిస్తావో, దేవుని ఎప్పుడైతే గణపరుస్తావో, దేవుడు నీ జీవితంలో ఉన్న బంధకాలు కూడా ఆయన తీసేస్తాడు. ఎందుకంటే మనం అనేక రకాలైన బంధకాలతో వస్తాం, అనేక సమస్యలతో వస్తాం. మరి మనము భూలోకంలో ఉండంగానే మనం దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం అనేది ఇక్కడే మనకి. అక్కడికి వెళ్ళినాక మనం చేసే వ్యవసాయం ఏం లేదండి. అక్కడికి వెళ్ళినాక ఏ విత్తనం వేద్దామని ఆలోచించబాకండి. పరలోకంలో మనం విత్తనాలు వేసేది లేదు, పంట పండించేది లేదు. అక్కడంట దేవుని ఎప్పుడు కూడా స్తుతించడమేనంట, దేవుని ఆరాధించడమేనంట. మనం పరలోకం వెళ్ళినాక మనం అక్కడ ఏ వ్యవసాయం చేసే పని లేదండి. మనం అక్కడ గేదెలు కట్టేసుకుంటాం కానీ, కోళ్ళు పెంచుకుంటాం కానీ. అర్థమైందా? ఈ 2 బంధకాలు ఎక్కువ పల్లెటూరులో. అమ్మ ఎక్కడ ప్రార్థనకు రండి అంటే, అయ్యా నాకు గేదె ఉందయ్యా, అది నన్ను వదలదు, నేను దాన్ని వదలను. మొత్తానికి మరి సాయంత్రం కల్లా మేము కోళ్ళు చేయడానికల్లా మేము వెళ్ళిపోవాలా, నాకు కుక్క ఉంది, నాకు పిల్లి ఉంది. ఇక మనుషులుగా రకరకాలైన బాధ్యతలు అనేది ఈ భూలోకంలో ఉంటాయి. నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాక అక్కడ కుక్కలు పెంచే పని లేదు, గేదెలు పెంచే పని లేదు, కోళ్ళు అంతకన్నా పెంచే. కాబట్టి మనము స్తుతి ఆరాధన అనేది భూలోకంలో ఉండగానే మనం ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతిస్తామో, ఆరాధిస్తామో, నీకు అక్కడికి వెళ్ళినాక ఇంకా కొత్త కొత్త ఆరాధన నేర్చుకుంటావు. హల్లెలూయా. మధ్యరాత్రి లెగిసి వాళ్ళు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నారండి, దేవుని ఘనపరుస్తున్నారు. ఎప్పుడైతే అలాంటి అద్భుతంగా నిజంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారో భూకంపం కలిగింది. ఆ భూకంపంలోనే జరిగింది ఏంటంటే అందరి బంధకాలు ఊడిపోయినాయి. అక్కడ జరిగింది ఒక్క ఖైదీ కూడా ఎవడో పారిపోలా. చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అయ్యలారా ఏంటి పరిస్థితి అసలుకి? వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు అనుకుని కత్తి తీసుకుని తను తానే చంపుకోబోయాడు. ఎప్పుడైతే తను తాను చంపించుకోబోయాడో, నువ్వే హాని నువ్వు చేసుకోబాక, ఏ హాని చేసుకోవద్దు. మేమందరం ఇక్కడే ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, నువ్వే హాని చేసుకోవద్దు. నిజమేనండి. ఎక్కడైనా కొన్నిసార్లు ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు, బాంబులు కానీ ఎక్కడన్నా పడుతున్నప్పుడు కొన్నిసార్లు జరిగేది ఏంటంటే ఎవడికాడే ప్రాణభయంతో ఉంటారు. ఇక అవకాశం దొరికినప్పుడు పారిపోటాక చూస్తాడు దొంగోడు ఎప్పుడు. కానీ ఇక్కడ పౌలు శీలలతో కలిసి ఉన్నప్పుడు ఎవడో కూడా పారిపోవాలని ఎవడు అనుకోలేదండి. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు వీళ్ళకి బాగా పిచ్చబట్టింది, ఇన్ని దెబ్బలు కొట్టినా వీళ్ళకేమవుతుంది, పిచ్చ గట్టిగా ఎక్కింది అనుకుంటారు. అంటే పిచ్చ కాదు, అది అక్కడ ఆత్మ పరితాపం. అది అర్థమవుతుందా? దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని నిజంగా వాళ్ళని హింసలు పెట్టినా వాళ్ళు ఒకటే మనసు. పౌలు గారు ఎప్పుడు కూడా బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభము. నిజమేనండి. ఈ పరిచర్లో కొన్నిసార్లు చాలా వేదనతో ఉంటున్నప్పుడు కూడా అనేక స్థలాల్లో కూడా దేవుడు ఆయనను బలపరిచేవాడు. 18వ అధ్యాయము 9, 10 వచనాలు కూడా చూడండి ఒకసారి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీది 6 నెలలు అక్కడ నివసించాడు. సంవత్సరన్నర దేవుని సువార్త ప్రకటించాడు. ఎవరి మాటను బట్టి చెప్పండి? దేవుడు చెప్పాడు, అబ్బాయి భయపడబాక, పౌలా భయపడబాక, ఏమన్నాడు? భయపడక నువ్వు మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనో కూడా రాడు. నిజమేనండి. దేవుడు ఆ మాట ఇచ్చినప్పుడు ఇంకెందుకండి అసలు పౌలు గారు?
ఎంత ధైర్యం అంటే దేవుని యొక్క పరిచర్యలో ఆయన ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన పరిచర్యలో అన్ని జనుల మధ్యకు సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యూదులు కొన్నిసార్లు ఆయన్ని హేళనగా, ఆయన కొట్టడానికి, ఆయన్ని రకరకాలైన ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, ఇక మీదట నేను అన్ని జనుల మధ్యకు నేను వెళుతున్నాను. వారికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు, వాళ్ళకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ ఏథెన్స్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అతి దేవతా భక్తి గల వారై ఉన్నారు, కానీ వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. మీకు తెలియబడిన దేవుని గురించి నేను పరిచయం చేస్తున్నాను. జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమినికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు. దేవుని వాక్యం స్పష్టంగా వాళ్ళు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆయన వెళుతున్నప్పుడు ఎన్ని రకాలైన అనుభవాలు గుండా వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళిన నిందలు, అవమానాలు, పోరాటాలు గుండా వెళ్ళాడు. ఆయన ఏం తప్పు చేశాడని, నిజమే, ఆ లుస్త్రా, ఈకోనియా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన విపరీతంగా కొట్టేశారు. చచ్చిపోయాడని తీసుకెళ్ళి వెళ్ళిపోయారు, అక్కడ పడేశారు అంతే. కానీ తర్వాత ఆయన లేచి ఏ స్థలంలో అయితే అవమానించారో, ఏ స్థలంలో అయితే ఆయన దెబ్బలు తిన్నాడో అక్కడికి వెళ్ళి విశ్వాసాలను బలపరచడానికి వారి మధ్యకి వెళ్ళి మళ్ళా పరిచయం చేశాడు. విశ్వాస పోరాటంలో ఎన్నో శోధనలు అండి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ సేవని అనవసరం చేస్తాననేమో అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఒక ఆత్మ కూడా రక్షణ పొందుకోకుండా, ఎంతో కాలంగా దేవుని యొక్క పరిచయం చేస్తున్నా కూడా త్రాగు నుంచి విడుదల పొందుకోకుండా ఒక్క ఆత్మ నశించిపోయినప్పుడు నిజంగా వేదన. ఎందుకంటే ధనవంతుడు వినాడు, అక్కడికి వెళ్ళినాక ఏడుస్తున్నాడంట, అయ్యా భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఇప్పుడైనా కనీసం లాజరును పంపిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారయ్యా. మారు మనసును గురించిన అనుభవం అంటే రక్షణ అనుభవం పొందుకున్న వ్యక్తి దేవుని యొక్క బిడ్డగా తనకి కళ్ళ మీద జయం వస్తుంది, మరొకటి నోటి మీద కూడా జయం వస్తుంది, శరీరం మీద కూడా ఏం వస్తుంది తెలుసా? జయం వస్తుంది. అంటే కళ్ళ మీద జయం రాలేదనుకోండి, చూసిందల్లా అర్థమైందా? అంటే మనుషులకు తృప్తి అనేది లేకోకుండా దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది, నీ పొరుగువానిది ఏది ఆశించదు. అందుకని మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలా. దేవుడు నీకు ఏ భాగస్వామి ఇచ్చాడో ఆ భాగస్వామితోనే ఎప్పటి వరకు ఉండాలి తెలుసా? ఎప్పటి వరకు? మరణము మనలను ఎడబాపు వరకు. ఆ బాండేజ్ అనేది కరెక్ట్గా ఉండాలా. లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా మనము మందిరానికి వచ్చినా నీ శరీరం మీద నీకు జయం లేకపోతే, నీ కళ్ళ మీద నీకు జయం లేకపోతే, నీ నోటి మీద కూడా జయం తప్పుతావు. ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడికే అంటావు తప్ప. చూడండి, కొన్నిసార్లు మనం ఏదో ఆ అజ్ఞాన కాలంలో నడుచుకున్నట్టుగా మనకేదో అవసరం లేదు అనుకోవద్దు. అన్నాడు, అందరూ అంతటా కూడా ఏం చేయాలంటండి? మారు మనసు పొందాలి. నిజమే. చూడండి, అందుకంటే మనం ఎప్పుడైతే మారు మనసు అనుభవం పొందినప్పుడు గ్రహింపయ్యేది ఏంటంటే, నీ హృదయం అంతటితో కూడా నిజంగా ఆ యొక్క బాప్తీస కార్యక్రమం వెళ్ళబోయే ముందు మొదట నీ పాపంలో విషయమే లోతైన పశ్చాత్తాపడతావు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆత్మ మూలంగా జన్మించే వ్యక్తిగా ఉండాలా. సెకండ్ స్టెప్ ఏంటంటే నీటి మూలంగా జన్మించే వ్యక్తిగా ఉండాలా. థర్డ్ స్టెప్ ఏంటంటే ప్రభు బలలో పాల్గొనాలా. ఒక రోజున పేతురు గారు అంటున్నాడు, అపోస్తుల కార్యాలు చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదువునాను ఒకసారి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాలు మీరు కూడా పొందుకుంటారు. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడు ఏం చేయాలంట? బాప్తిసం అనేది తీసుకోవాలి. అవునండి. ఈ బాప్తిసం అనుభవం అనేది ఒక వ్యక్తిని ఏం చేస్తా అంటే పాత జీవితాన్ని పాతిపెట్టి నీ హృదయంలో దేవుని కొరకు జీవించడానికి, ఇక నాలో జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే. అవునండి. అందుకని రక్షణ పొందిన వ్యక్తిలో మార్పు అనేది గమనించాలా. రక్షణ పొందిన వ్యక్తిలో అతని యొక్క స్వభావంలో మార్పు అనేది వస్తుంది. చూసారా?
అందుకని మనం గమనించుకోవాలి. ఇక్కడ పేతురు గారు ఏమంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని కూడా మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నీలో పాపమును గురించి, నీతిని గురించి ఏం చేస్తాడు? ఒప్పింప చేసే ఆత్మ నీలో పెడతాడు. అప్పుడు నీకు అర్థమైపోతుంది డీజే దగ్గర నేను వెళ్ళకూడదు, ఇక్కడ వ్యర్థమైన మాటలు, ఇక్కడ వ్యర్థమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను అలాంటి స్థలాలకు వెళ్ళకూడదు. కీర్తనకారుడు చెప్పినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట నేను ఎక్కడ కూర్చోవాలా? యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తున్నారు. దేవుని యొక్క మందిరంకి వెళ్ళాలా, ఆదివారం ఈ రోజున సమయానికి వెళ్ళాలా, దేవుని ఆరాధించాలా, దేవుని గణపరచాలా, దేవుని సంఘముతో కలిసి నేను దేవుని గణపరచాలా. దేవుడు ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత నువ్వు దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళిపోతావు. దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటాకి ఇష్టపడవు. నిజమే. అపవాది నేను ఏం చేస్తా అంటే మాంసం కొట్టు దగ్గర కూర్చోబెడతారు తీసుకెళ్ళి ఆదివారం. నిజమేనండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిన్ను చెడగొట్టడానికి, దేవుని వాక్యం నేను వినకుండా చేయటానికి, దేవుని యొక్క మాటలు వింటే నీకు ఎక్కడ విశ్వాసం వస్తుందని నీ విశ్వాస జీవితాన్ని చెడగొట్టడానికి నిన్ను రకరకాలుగా వాడి శోధిస్తూనే ఉంటాడు. అవునండి, వాడి శోధకుడు, వాడు దొంగ. నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికే వాడు చూసేదాడు. నిజమే. ఎందుకు మారు మనసు పొందాలి మరి చెప్పండి? ఏదైనా నాకు లాభం ఉంటే కదా అనుకుంటారు ఏది చూసినా. మారు మనసు ఎందుకు పొందాలి అంటే 31వ వచనం ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో చెప్తున్నాడు. అక్కడ ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి అది భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు ఉంచాడు. ఆ దినము మహావేండ్రముతో పంచభూతం లయమైపోతుంది దేవుడు చెప్తున్నాడు. కడబోర శబ్దము విన్నప్పుడు మొదట మృతులు లెగుస్తారంట, ఆ తర్వాత సజీవులమై నిలిచిండు వారు ఆయన్ను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ భూలోకములో ఆయన ఒక తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించున్నాడు. ఆ యొక్క దినము కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. అందుకని కొన్ని ఉపమానాలు చెప్పాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటూ. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సిద్ధపాటు అనేది మనకు అవసరం. జనాలు దేనికి సిద్ధపడుతున్నారు తెలుసా? జూలై 5వ తారీఖున భూకంపం వచ్చేద్దంట, జపాన్ మునిగిపోద్దంట అన్నారు అనుకోండి. అమ్మో ఎందుకన్నా మంచిది కానీ బతికుంటే మళ్ళీ వద్దామని చెప్పేసి జనాలు ఎవరికాడికి ఆ ఊళ్ళు వదిలి పారిపోతున్నారు. నాకు తెలిసినంత వరకు మరణం అనేది చెప్పిరాదు ఎప్పుడు కూడా. మనకు అసలు సునామీ తెలవనప్పుడు మనకు తెలియదు దాని గురించి. వచ్చినాక తెలిసింది సునామీ అంటే ఎలా ఉంటుందా, దాని యొక్క ప్రభావం ఎలాగుంటుందా. సముద్రం అడుగున ఎన్నో కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినప్పుడు దాని యొక్క పరిస్థితిని బట్టి అలాంటి సముద్రం అనేది అనేక ప్రాంతాలు ముంచివేస్తుంది అన్న సంగతి మనకు తర్వాత తెలిసింది. నిజమే. కరోనా గురించి మీకు ఏమైనా తెలుసా? అంతకుముందు నాకైతే తెలీదు. వచ్చినాక మనం చేతులకు రాసుకుంటాం నేర్చుకున్నాం, మూతులు గుట్లు కడతా నేర్చుకున్నాం మనం. సామాన్యంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో పాపం శానిటైజ్ చేసుకుంటారు, కానీ మనకు అంతకు తెలియదు కదా. ఎంతసేపు ఇంటికి వెళ్ళినా బయటకు వెళ్ళినా జేబులో సీసా పెట్టుకుంటాం, బాటిల్ వేసుకుంటాం, వేసుకుంటాం, మూతి గుడ్డు కట్టుకుంటాం. జనాలకు ప్రాణ విలువ ఏంటో తెలిసిందేంటి. ఎంతమంది నశించిపోయారండి, లక్షల కొలది ప్రజలు నశించిపోయారండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. రేపు రాబోయే దినాల్లో ఎన్నెన్ని రకాలైన వార్తలు ఉంటాయో మనకు తెలీదు. మనం ఈరోజు వారమే కానీ రేపటి వారం మనము కాము. అందుకని నేడే రక్షణ, నేడే అనుకూల సమయము, రేపు కాదు. రక్షణ పొందిన వారు మాత్రమే, ఎవరైతే ప్రభు రక్తంలో వారి యొక్క వస్త్రం ఉదుక్కుంటారో, ఎవరైతే వారి పేరు జీవ గ్రంథాలు రాయబడుతుందో వాళ్ళు మాత్రమే రెండో మరణం నుంచి తప్పించబడతారని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది.